దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము ఏమనగా, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. నేటి ధ్యాన వాక్యము, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆశీర్వాదములు పొందుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మన దేవుడు ఆశీర్వదించు దేవుడు. ఆశీర్వాదమునకు మనలను వారసులుగా చేసిన మన తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. మొదటగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రతి మనిషి విశ్వాసం కలిగి ఉండాలి. ఆశీర్వదింపబడాలంటే ఇవన్నీ ప్రతి మనిషికి ఏముండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేనిదే అతను రక్షణ పొందలేడు, ఆశీర్వదింపబడలేడు. ఆశీర్వాదం పొందటం అంత సులభం కాదు. దానికి ఎలా ఉండాలంటే దేవుని బిడ్డగా ఉండాలి. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఉండాలి. అబ్రహాము విధానాన్ని మనము పొందాలి. గనుక విశ్వాసం గలవారు విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతారు. దేవుని ఆశీర్వాదం పొందగోరువారు తప్పకుండా విశ్వాసము, ప్రేమ, క్షమాగుణము కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదములలో ప్రథమ మెట్టు ఏమిటంటే ఫలించుట. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విన్నారు కదా. దేవుని ఆశీర్వాదములలో ప్రథమ మెట్టు ఏమిటంటే ఫలించుట. పూర్వం ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొంది బహు గొప్పగా ఫలించినట్లు కీర్తనల గ్రంథము 107వ సంకీర్తన 38వ వచనంలో కీర్తనకారుని కీర్తనను మనము చూస్తున్నాము. ఎలాగా? దేవుని ఆశీర్వాదం అంటేనే ప్రథమ మెట్టు ఫలించుట. దేవుడు కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ఏమని ఆశీర్వదించాడు? మీరు అధికముగా సంతానాభివృద్ధి నొంది బహు గొప్పగా ఫలించాలి అని దేవుడు దీవించాడు. దేవుడు సమస్త సృష్టిని, జీవరాశులను, మానవాళిని సృజించిన పిమ్మట వారు ఫలించి అభివృద్ధి చెందండని దేవుడు ఆశీర్వదించినట్లు ఆదికాండము 1వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మనుషులు ఫలించుట కొరకే సృజింపబడ్డారు. ఇందులో కొందరు వెనుకబడి ఉన్న వారి గురించి ఏమి చెప్పుదుము? దేవుని మాట వినాలి అందరూ. అయినను కొంతమంది మూర్ఖత్వంగా దేవుని మాటలని వినకుండా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆశీర్వాదానికి వెనకబడి ఉంటారు. వెనకబడిపోతున్న వారు అనేక పర్యాయాలు వారి అవిధేయతను బట్టి, శరీర బలహీనతలను బట్టి, వారి లోపాలను బట్టి వారు వెనకబడిపోతున్నారు. ఫలించుట లేని వారిని దేవుడు అనేక పర్యాయాలు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎందుకని? దీర్ఘశాంతుడు తండ్రి. ఫలించుట లేని వారంటే ఎవరు? దేవుని మాటలు విననొల్లని వారు, దేవుణ్ణి విస్మరించిన వారు ఫలించుట లేని వారికి అని పిలువబడ్డారు. అయినను
అలాగా ఫలించటం లేదని చెప్పి దేవుడు అనేక పర్యాయాలు వాళ్ళని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అది మనము ఇర్మియా గ్రంథము 15:7 చూస్తే, నా జనులు వారి మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని నశింపజేయుచున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. అంటే ఇది చివరి నిర్ణయం దేవునిది. అంతవరకు కూడా ఆయన చేతులు చాపి అడుగుతూనే ఉన్నాడు. అంటే దేవుడు ఆయన కొరకు చేతులు చాపుతూనే ఉన్నాడు. లోకాశలలో పడి దేవుని విస్మరిస్తున్న వారి ఎడల దేవుని కరుణ వారిని వెంబడిస్తున్నా దేవుని వైపు చూడలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు దేవుని వైపు చూడలేకపోతున్నారు. కానీ అయినను దేవుని వైపు చూడలేదని చెప్పి దేవుడు తన చెయ్యిని ముడవలేదు. అలాంటి వాళ్ళను కూడా దేవుని కరుణ వారిని వెంబడిస్తూనే ఉంది. అయినను వాళ్ళు దేవుని వైపు వాళ్ళు చూడటంలా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన సమయంలో కొంత సమయము దేవునికి చేయు ప్రార్థనకు వినియోగించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. ప్రభా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినవయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి మేము విశ్వాసం కలిగి తండ్రి మేము అబ్రహాము ఆశీర్వదింపబడినట్టుగా మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.